వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి గారు ఒకప్పుడు హీరోయిన్గా చాలా సినిమాల్లో మంచి రోల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రియల్ లైఫ్లో తన వైవాహిక జీవితంలో లక్ష్మి గారు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఏకంగా 3 పెళ్ళిళ్ళు చేసుకుని అప్పట్లో అందరి నోళ్లలో నానారు. మరి ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మి గారికి కేవలం 15 ఏళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసేశారు పేరెంట్స్. కానీ ఆ పెళ్లి ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినప్పటికీ 5 సంవత్సరాలు కాపురం చేసి ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో మొదటి భర్త నుండి విడిపోయారు. వీరికి పుట్టిన పాపే ఒకప్పటి హీరోయిన్ ఐశ్వర్య. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. లక్ష్మి గారికి తన మొదటి భర్త భాస్కర్ సినిమాల్లో పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటించమని ఆయన ప్రోత్సహించారు. అందుకే ఆమెకు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చాలా సినిమాల్లో నటించారు. అయితే సినిమాల్లో బిజీ అయిన తర్వాత కూతురు ఐశ్వర్యని సరిగ్గా పట్టించుకోవటం లేదని గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త విడాకుల వరకు వెళ్ళింది. ఇక ఆ తర్వాత మోహన్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించి 1975లో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి మధ్యలో కూడా ఈగో సమస్యలు తలెత్తడంతో ఆడదంటే అణిగిమణిగి ఉండాలా అని ఎవరి అహానికి తను తల వంచనని తన రెండవ భర్త మోహన్ శర్మకి కూడా 1980లో విడాకులు ఇచ్చేశారు. ఇక 2 సార్లు వివాహం చేసుకున్న అనంతరం ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత 7 సంవత్సరాలకు శివచంద్రన్ అనే వ్యక్తిని 3వ పెళ్లి చేసుకున్నారు. దాంతో అప్పట్లో 3వ పెళ్లి చేసుకున్న సౌత్ నటీమణిగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇలా పరిస్థితుల ప్రభావం రీత్యా 3వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది లక్ష్మి గారు. ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని అహం చూపిస్తే నాకు ఏమాత్రం నచ్చదు. శివచంద్రంతో తన జీవితం సంతోషంగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.